మన ఆహారంతో ఇప్పుడు న్యాచురల్గా ఈ విత్తనాలు ఈ సీడ్స్తో మళ్ళీ మనం పునర్వైభవం తెచ్చుకోవచ్చా? 3 నెలల్లో భూమి మారుతుంది. 3 నెలల ఆహారం. మేము ఇలా ఈ ప్రయోగాలు ఒకటి కాదు, 4 ఊరుల్లో 100 మంది ఈ రుగ్మతల మీద ఈ భోజనం పెట్టి మార్పించాం. 45 రోజులు భోజనాలు పెట్టాం. భోజనాల పండగ. ఆ భోజనాల్లో ఈ భోజనాలు వండి ఇత్తడి గిన్నెలో వండి గోవిందనామాలు చెప్తా అక్కడ ఆవుపేడతో ముగ్గులు వేసి అక్కడే వంటలు చేసి అలా 45 రోజులు అదే 100 మందికి భోజనం పెట్టాం. రోజు 100 మంది తినాలి. వాళ్ళు వ్యవసాయంలోకి రావాలి. ఇది ఒక ప్రయత్నం. అలా 100 మందికి పెడితే 60 మంది మారారు. ఎందుకంటే శరీరంలో ఏ ప్రాబ్లం లేవు. చెప్పాం నియమాలు ఇలా ఉండాలి, మీరు బయట ఏమి తినకూడదు, బయట ఏం తాగకూడదు, ఏం చేయకూడదు, ఈ 45 రోజులు అలా చేయండి, మీ శరీరంలో మార్పులు చూడండి, మనసులో మార్పులు చూడండి. అందరికీ మారింది. 60% మార్పు వచ్చింది. ఈ ఇంకా తెతిమీద అంటారా 40% ఏమైందని అడగవచ్చు. వాళ్ళు ఒక పూట పెట్టాం భోజనాలు, రెండో పూట వాళ్ళు ఏదో తినేయటం, అట్లా చేయటం వల్ల వాళ్ళకి అది బ్యాలెన్స్ తప్పింది. నాకు ఇంకొకటి డౌట్. ఇప్పుడు భూమి నాశనం అయిందన్నారు, ఆవుతో మళ్ళీ రిపేర్ చేయొచ్చు? ఖచ్చితంగా చేయొచ్చు. అంత ఆవుల సంతతి ఎలా పెంచాలి? అక్కర్లేదు. ఇప్పుడున్న ఆవులతో ఇప్పుడు దీన్ని అందరూ అర్థం చేసుకున్న ప్రభుత్వాలు ప్రజలు ఉన్న ఆవులతో మళ్ళీ చేసేయచ్చు పునర్నిర్మాణం దేశాన్ని. మీకు చెప్పనా చిన్న టెక్నిక్. మీ ఇంట్లో రోజు 4-5 కుటుంబ సభ్యులు ఉంటారు. ఆ 4-5కి ఎంత పెరుగు కావాలి మీకు? పాలు ఎన్ని కావాలి? 1/2 లీటరు, లీటరు, అంతే కదా, అంతకుమించి కాదుగా. రేపు పొద్దున్న పెరుగు అవ్వాలంటే ఏం చేస్తారు మీరు? తోడేస్తారు. ఎలా తోడేస్తారు? పాలల్లో జస్ట్ ఒక స్పూన్ పెరుగుని తీసి వేస్తారు. ఏమవుతుంది తెల్లారికి? పెరుగు అవుతుంది. రేపు మీ ఇంటికి 100 మంది వస్తున్నారు. 100 మంది వస్తున్నప్పుడు పాలు కావాలి కదా, ఆ పాలలో పెరుగు ఎంత వేస్తారు? ఓ స్పూనే కదా. అది పాయింట్. అంటే 100 మందికైనా అదే, 10 మందికైనా అదే పెరుగు. కల్చర్ ఇది. బ్యాక్టీరియా ఎందాక మాట్లాడుకున్నాం కదా, బ్యాక్టీరియా ఈ సృష్టి అంతా కూడా ఆ పెరుగు. అలాగే ఈ పేడ కూడా ఈ భూమికి సరిపోతుంది. భూమికి ఎరువు అనేది లేదు, మొక్కలకి ఎరువు లేదు. కల్చర్ ఈ ఈ బ్యాక్టీరియా వ్యవసాయం చేస్తుంది వెళ్ళి, అంతేగాని ఎరువు కాదు. ఇప్పుడున్న పేడ, ఇప్పుడున్న ఆవులతో ఈ భూమిని మళ్ళీ బాగు చేసేయచ్చు. సింపుల్ లాజిక్. ఆ పెరుగు ఎలా మారింది? 100 మందికి అదే పెరుగు తోడు. ఇది తోడు. జీవామృతం అనేది తోడు, అంతేగాని ఎరువు కాదు. అంటే మట్టిలోకి వెళ్ళి మైక్రోబ్స్ ఏం చేస్తాయి అంటే, ఈ బ్యాక్టీరియా అంతా ఏం చేస్తుంది అంటే, ఈ భూమిలో ఆల్రెడీ మొక్కకు కావాల్సినన్ని అన్ని పోషకాలు మినరల్స్ అన్నీ ఉన్నాయి, కానీ వేరుకి అందే స్థితిలో ఉండవు. ఇది వెళ్ళి వేరుకి అందించే స్థితిలో మారుస్తుంది, కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ ఎలా అంటే, మనం ఇంట్లో చిన్న పిల్లలం, మనందరికీ అన్నం కావాలంటే నాన్న ఏం చేస్తాడు? ఉద్యోగం చేసి జీతం వచ్చేటప్పుడు బియ్యం, పప్పులు, నూనెలు, బెల్లం అన్నీ తెస్తాడు. తీసుకొచ్చి ఎవరికి ఇస్తాడు? ఎవరికి ఇస్తాడు? నాన్న ఎవరికి ఇస్తాడు? తీసుకొచ్చి అమ్మకి ఇస్తాడు. అమ్మ ఏం చేస్తుంది? అందరికి వండిపడు కదా. అదే ముడి సరుకుని ప్లేట్లో పెట్టేస్తుందా? వండి వడ్డిస్తుంది. ఇది ఈ జీవులు కూడా చేసేది వండి పెట్టించే పని చేస్తాయి అనమాట. భూమిలోకి వెళ్ళి వంట చేస్తాయి. అంటే నేరుగా తినటానికి పనికిరావు ఇవి. ఈ కందిపప్పు, బియ్యము, బెల్లము ఇవన్నీ కూడా దాన్ని రూపం మార్చి మనం తినాలి. ఆ పని ఈ బ్యాక్టీరియా చేసి ఈ మట్టిలో ఉన్న పోషకాలన్నీ కూడా వేరుకు అందించే పని చేస్తూ ఉంటుంది. ఆ వేరు ఏం చేస్తుంది? దాని వేరు నుంచి ఒక ద్రవాన్ని స్రవిస్తూ ఉంటుంది. అది దీనికి ఆహారం. సూక్ష్మజీవులకి సూక్ష్మజీవులు ఇవి అందిస్తూ ఉంటాయి. ఇలా సహజీవనం చేసుకుంటా నడిచింది ఈ సృష్టి, బ్రహ్మాండం అంతా, ఈ అడవి అంతా. మనిషి పాత్ర ఏమీ లేదు ఈ భూమి మీద. అంటే సార్ మీరు చెప్పినట్టు
ఒక రెవల్యూషన్ లాగా ఇది స్టార్ట్ అయితే 1 or 2 years 5 yearsలో భారతదేశ భూమిని మార్చేయచ్చు. భారతదేశ భూమిని మార్చేస్తే అక్కడి నుంచి ఇంకో 2 yearsలో అదే ఫుడ్ని కానీ మనుషులు తింటే ఉన్న రోగాల్లో 70-80% పోతాయి. అంటే ఉన్న హాస్పిటల్లో 70-80% అవసరం లేదు. అసలు లేదు. అప్పుడు ఇప్పుడు నేను లాస్ట్ 15 years నుంచి నేను ఏ ఇంగ్లీష్ టాబ్లెట్ వేసుకోవాలా. 55 16 గంటలు పనిచేస్తా, ఏదో పని ఎక్కడో చోట మాట్లాడతాం, ఊర్లు జరగటం చేయటం. మరి నాకు అందరిలాగా టాబ్లెట్లు నా వయసులో ఎంతోమంది టాబ్లెట్లు వాడుతున్నారు 55 yearsకి. నాకు ఏ టాబ్లెట్ లేదు. ఫుడ్డే అన్నిటికీ మన శత్రువు ఫుడ్డే. మన కల్చర్ ఏదైతే ఇప్పుడు కల్చర్ ఇప్పుడు తినే ఈ ప్యాకెడ్ ఫుడ్డు, ఫోన్లో ఆర్డర్ బుక్ చేసుకుని తెచ్చుకునే ఇవన్నీ కూడా ఖచ్చితంగా మానేయాలి. ఏ ఒక్కరోజు కూడా ఫోన్ ఆర్డర్ చేయకూడదు. ఇది దరిద్రాన్ని ఇంకో 100 ఏళ్ళకి వస్తుందంటే ఇంకొక 5 ఏళ్ళలోనే తెచ్చేసుకుంటున్నాం దరిద్రాన్ని. అంటే ప్రతి మనిషి ఆధ్యాత్మికంగా ఎదగాలి, లేకపోతే ఆలోచనలో మార్పు రావాలి అంటే వాడు ఎంత ఆధ్యాత్మికంగా ఉండాలన్న ముందర శరీరం ఉండాలి కదా. ఆ శరీరానికి తినాల్సిన ఆహారం ఏ రోజైతే తింటే మొదలుపెట్టాడో ఆ స్థిరత్వం వచ్చేస్తుంది. తర్వాత మానసిక ఆందోళనలు ఉండవు, అంతర్మదనాలు ఉండవు. అవన్నీ కూడా తినే ఆహారాన్ని బట్టే వస్తాయి. సార్ ఇప్పుడు ఓ చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడిని ప్రెషర్ కుక్కర్లో పెట్టినట్టు ఈ కాంపిటీషన్ వాళ్ళలో పెట్టి ప్రెషర్ కుక్కరే. చాలామంది నా దగ్గరికి జాతకాలకు వచ్చినప్పుడు వాడు చెప్తుంటే అయ్యో నేను అదృష్టవంతున్నా బాబు, 100% 10 ఏళ్ళ ముందర ఈ ఎడ్యుకేషన్ లేదు అనుకున్నా. కానీ ఆ ప్రెషర్ కుక్కర్లో వాళ్ళు ఫిజికల్గా ఎదగలేకపోతున్నారు సార్, మెంటల్గా ఎదగలేకపోతున్నారు. నిన్న ఒక అమ్మాయి వచ్చి, అమ్మాయికి 23 ఏళ్ళు, అమ్మాయికి వాళ్ళ అమ్మ పెళ్ళి చేస్తానంటే పెళ్ళి అనే పదం మీద ఒక ఎమోషన్ ఎనర్జీ తప్పితే, సినిమాటిక్ ఎమోషన్ ఎనర్జీ తప్పితే ఏ ఫీలింగు లేదు. ఫస్ట్ అమ్మాయికి జీవితం అంటే ఏందో తెలియదు, అండర్స్టాండింగ్ లేదు, వంట చేసే గుణము లేదు, ఇంట్లో వంట అంటే ఏందో తెలియదు. పెద్ద ఇంజనీరింగ్ అయిపోయింది, ఒక కార్పొరేట్ కంపెనీలో వచ్చింది. జీవితం అంటే అమ్మాయికి ఏంటి అని నేను అడిగితే అమ్మాయి చెప్పింది ఏందో చెప్పంటారా, ఏముంది సార్ శాలరీ వస్తుంది, ఖర్చు పెట్టుకోవడం ఉంది. శాలరీ ఎంత వస్తుంది? 2.5 లక్షలు నెలకు వస్తుంది అమ్మాయికి. ఒక్కసారి శాలరీ ఆపితే బతుకేందో తెలియదు అమ్మాయికి, బతకడం ఏందో తెలియదు. కొన్ని ఇప్పుడు కొత్తగా నగరం ఎటు వ్యాపిస్తుందో, మొన్న ఒక ఆయన కలిశాను, వంటలు తీసేశారంట. ఇందుకు ఆప్షన్ ఉందిగా, బుక్ చేస్తే వచ్చేస్తుంది కదా, ఆ ప్లేస్ డ్రాయింగ్ రూమ్ చేయండి, ఇంకోటి గెస్ట్ రూమ్ చేయండి అంటే. ఇంటికి వంటలు లేదంటే అది శవంతో సమానం, ఇంక జీవం లేదు, ఇల్లుకి జీవం లేదు, లాడ్జీతో సమానం, హోటల్తో సమానం. అది నేను మొన్న మన దగ్గర రాజుగారని మీకు పరిచయం చేశాను. ఆయన దగ్గు జలుబు వచ్చింది బాగా. నేను 2 రోజులు టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఆయన వస్తే ఏదో 3-4 రోజులు డొమ్మాలే అనుకున్నా. వాళ్ళ ఆవిడ మిరియాల చారు పెట్టించిందంట. మరుసటి రోజు చింగ్మని వచ్చాడు. నాకంటే ఎక్కువ జలుబు చేసి ఆయన చింగ్మని వచ్చాడు 74 ఏళ్ళ వయసులో. నేను 35 years ఏసీలో జలుబు అనే కాన్సెప్ట్ మీద 2-3 రోజులు ఫైట్ చేశా. ఊరి నాయనో అనిపించి కొద్దిగా వేడి నీళ్ళు అవి తాగితే ఒక రోజులో నెమ్మదించింది. ఆయన అడిగా ఏం చేసామని. ఈ టెక్నాలజీ జనంలో లేదు సార్. ఎడ్యుకేషన్లో పెద్ద పెద్ద ఆయుర్వేదం డాక్టర్స్ కూడా ఎంబీబీఎస్ సీట్ రాలేదని ఆయుర్వేదం ఎంబీబీఎస్ కొట్టడానికి ట్రై చేస్తున్నారు, కానీ అక్కడ కూడా ఈ ఎడ్యుకేషన్ లేదు. ఇది ఒక భయంకరమైన స్థితిలో ఉన్నామండి. దీనికి 2 కళ్ళు సుభాష్ పాలేకర్ గారు, రాజీవ్ దీక్షిత్ గారు, వీళ్ళిద్దరిని అనుసరిస్తే మళ్ళీ హాస్పిటల్ దూరంగా ఆవుకు దగ్గరగా అవుతాం.